మీకు తెలుసా మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాం అనేది? చాలా కాల క్రితం భూమిపై ఒక భయంకర రాక్షసుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతడే నరకాసురుడు. అతడు అత్యంత బలవంతుడు, అహంకారంతో నిండిపోయి ఉండేవాడు. నరకాసురుడు దేవతల నగరాలపై దాడులు చేసి అమూల్య రత్నాలను దోచుకున్నాడు. వేలాది నిరపరాధ స్త్రీలను బంధించి దుశ్చర్యలు సాగించాడు. దీనికి దేవతలు కూడా చాలా బాధపడ్డారు. నరకాసురుని పీడలు తట్టుకోలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని భూమిపై అవతరించమని కోరారు. శ్రీ మహావిష్ణువు నరకాసుని సంహరించడానికి కృష్ణుడిలా అవతరించాడు. నరకాసుని సంహరించడానికి కృష్ణుడు సత్యభామతో కలిసి బయలుదేరాడు. కృష్ణుడికి నరకాసురునికి మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగింది. నరకాసురుడికి కృష్ణుడికి జరిగే యుద్ధంలో కృష్ణుడు మూర్ఛపోతాడు. సత్యభామాదేవి అది చూసి తట్టుకోలేక నరకాసురునితో యుద్ధానికి దిగుతుంది. ఆ భయంకరమైన యుద్ధంలో నరకాసునితో పోటీపడి అతన్ని ఓడించి అతన్ని సంహరిస్తుంది సత్యభామ. 16,000 మంది గోపికల్ని కూడా అతని చెర నుంచి విడిపిస్తాడు. నరకాసురుడి వధ తర్వాత గోపికలందరూ కలిసి సంతోషంతో దీపాలన్నీ వెలిగించి పండగలా జరుపుకుంటారు. నరకాసురుడి వధ జరిగిన రోజునే మనం దీపావళిగా పండగ చేసుకుంటాం.